అక్కినేని నాగార్జున పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. పాపం శుభం అంటూ ఏదో పెళ్లి ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు నాగ చైతన్యది, ఆయనకు అశుభం స్టార్ట్ అయింది. మరి ఆ అశుభం ఏంటిది అనేది కూడా ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందాం. ఇట్లా భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం. ఎన్ అంటే నాగార్జున కన్వెన్షన్. ఎన్ కన్వెన్షన్ అంటే హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అధికారులు కూల్చివేస్తున్నారు. శనివారం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుండలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు. కాగా హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కిందిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ పై సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే. అయితే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ ఉంటది. సో ఆ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, అక్కినేని నాగార్జున అడుగుతున్నా. ఫస్ట్ అక్కినేని నాగార్జున మీరు అభిమానులు కావచ్చు, అక్కినేని నాగార్జున అభిమానులకు కూడా చెప్తాను. నాకు కూడా సినిమాలు చూస్తా, అక్కినేని నాగార్జున సినిమాలు చూస్తా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నాయి, మంచిదే, అప్పుడప్పుడు చూస్తా నేను కూడా. కానీ ఒక సినిమా హీరో ఆయన బిగ్ బాస్ షో మీకు ఏమన్నా నచ్చిందా? అభిమానులకు చెప్తానా, మీ అక్కలు చెల్లెలను గట్టనే బిగ్ బాస్ షోలో పోయి గక్కనే వస్తారా? నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే డబ్బులేసి మన అక్కలను మన చెల్లెలను మన సోదరులను వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ అని పెట్టి ఒక పాశ్చాత్య సంస్కృతిని నేర్పిస్తా ఉన్నాడు. ఏం సందేశం ఇస్తాడండి? ఏం సందేశం ఇస్తాడు అక్కినేని నాగార్జున? తెలుగు ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఆయన కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు ఆయన సంపాదించుకునేందుకు మన వాళ్ళకు చిల్లరేసి అక్కడ బిగ్ బాస్ అని ఒక ఏషం పెట్టి ఏం సంస్కృతి నేర్పుతాడండి? సమాజానికి ఏమైనా మంచి మెసేజ్ పోతుందా? ఈ యొక్క బిగ్ బాస్ కాబట్టి సమాజానికి ఏమైనా మంచి మెసేజ్ పోతుందా? చిటికేలో వస్తా అంటాడు. చిటికేలో కాదు, నువ్వు కోట్లు సంపాదించుకునేందుకు అట్లా పక్క పోతావు వస్తావు నువ్వు. చిటికేలో వస్తుడు కాదు. ఇక ఇది నేనైతే ఖండిస్తున్నా. ఈ బిగ్ బాస్ షోను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇలాంటి షోలు చాలా ప్రమాదకరం మిత్రులారా. మహిళలు చిన్నపిల్లలు చూడాల్సిన షోలు కావివి. నేను చెప్తున్నా కదా, ఎంత దరిద్రం అంటే ఏంటిదండి? ఎవరో తెలియని ఎవరినో ఒక ఇంట్లేసి ఏంటిది ఇది? ఏం మజాక్ చేస్తుండా? భగవంతుడు చూస్తాడు నీది. అయినా నువ్వు ఒక హీరో అయి ఉండి అక్రమ కట్టడం కట్టిందంటే సిగ్గు అనిపించాలి. అక్కినేని నాగార్జునకు సిగ్గు సీమనెత్ర ఉండాలి. ఎవడైతే హీరో అయితే నువ్వు హీరో రోల్ మోడల్ ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, నియమ నిబంధనల ప్రకారం ఉండాలి. నువ్వు తీసుకుపోయి దొంగతనాన కన్వెన్షన్ కడితే, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కడితే ఇలా హైడ్రా కూల్చేసిందంటే నువ్వు హీరోవా జీరోవా చెప్పు? నువ్వు లంగావా మంచోనివా? నేను ప్రశ్నిస్తున్నా అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జునకు చీమునెత్తురు ఇచ్చేది మనం లేదు. నువ్వు ఇమీడియట్లీ బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా బంద్ పెట్టాలి. లేకపోతే మిట్లారా అక్కినేని నాగార్జున కూడా మన దాంట్లో ఒక పార్టీ. మనం ఆయన సంగతి ఏంటనే చెప్పాలి. ఇలాంటి అడ్డమైన బిగ్ బాస్ షోల మీద ఖచ్చితంగా దాడులు మనం చేయాల్సిందే. సోషల్ మీడియా వ్యాప్తంగా దాడులు చేయాల్సిందే మిట్లారా. ఎందుకంటే ఈ యొక్క బిగ్ బాస్ షోలు ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు అనుకుంటారు ఒక పేద రైతు బిడ్డ కాదు, 1000 కోట్లు సంపాదించినావు, పేద రైతు మీద ఏమి ఇచ్చినావు, ఎన్ని 100 కోట్లు ఇచ్చినావు, ఎవరికి ఎన్ని 100 కోట్లు ఇచ్చినావు, ఎవరిని తీసుకొస్తానో, ఎవరిని పెడతానో, ఏం మాట్లాడిస్తానో, నువ్వు 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం మిట్లారా. నేను ఒకటి చూసిన కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోయ్ లూకాస్ అని చూసిన. దాంట్లో మొత్తం కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ తెలంగాణలో జోయ్ లూకాస్ ఊడ్చేటోళ్ళు తుడిచేటోళ్ళు మాత్రం మన అక్కలు, మన చెల్లెలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు మాత్రం ఆ అద్దాలు తుడిచేందుకు పెట్టిరు ఇక్కడ లోకల్ వాళ్ళను. కాండిజెంటర్ వర్కర్స్ అంటారు, అంటే ఊడ్చేటోళ్ళు మేడ్స్. ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందా అండి? అట్లనే ఈ అక్కినేని నాగార్జున 1000 కోట్లు సంపాదించేందుకు మన పిల్లలకు లక్షలు అట్లా ఇచ్చి మన పిల్లల్ని రాత్రిపూట అక్కడ ఉంచి ఏంటిదనేది ఏం షో ఇది? ఏం నేర్పిస్తాను? ఆ ఒక్కరు చేయబట్టి వాళ్ళ ఉన్న షోల వాళ్ళు ఉన్నారు చేయబట్టి మిగతా వాళ్ళందరూ చెడిపోవాలన్నా? ఏం సందేశం ఇస్తున్నావు అక్కినేని నాగార్జున? ఈ అక్రమ కట్టడాలు, నువ్వు ఒక హీరో అక్రమ కట్టడం కట్టచ్చా? ఇంతకంటే సిగ్గు తక్కువ పని ఏమైనా ఉన్నదా? ఇక ఇప్పుడు ఉంటారు ఇక మిగతా హీరోలు ఎవరైనా కట్టిన ఉంటారు అనుకో, ఇక వాళ్ళు పోతారు రేవంత్ రెడ్డి దగ్గర పోయి అయ్యా దండం పెడతా, అయ్యా కాలు ముక్తా. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరికి దగ్గర, రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వేం నరేందర్ రెడ్డి ఎవరికి దగ్గర, ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర చూసుకోవాలి. ఇదే చూద్దాం ఎన్ని బిల్డింగులు కూలగొడతారు అనేది కూడా మనకు కనబడుతుంది కదా మిత్రులారా. ఈ హైడ్రా అక్కడ ఎన్ని బిల్డింగులు కూలగొడతారు అనేది కూడా మనం చూడాలి. ఆయన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం అయితే శుభ పరిణామమే. అలాగే ఆ బిగ్ బాస్ షో మీద కూడా తెలుగు ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. నేను ప్రారంభిస్తే నేను స్టార్ట్ చేస్తా. ప్రతిరోజు ఆ బిగ్ బాస్ షోలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని నేను రివ్యూ చేస్తా. ఇక్కడి నేను విశ్లేషణ చేస్తాను ఇట్లా.